హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మగో గ్యాలరీ. సో ఈరోజు వీటిల్లో ఒక బ్యూటిఫుల్ రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను. సో చాలా హెల్దీ, బ్రేక్ఫాస్ట్గానైనా, లంచ్ అయినా, డిన్నర్ అయినా మీరు వెయిట్ లాస్ కావాలనుకున్నా కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. షుగర్ కంట్రోల్ కావాలన్నా, బరువు తగ్గాలనుకున్నా కూడా ఈ రెసిపీ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఇందుకోసం ముందుగా నేను కీరా తీసుకుంటున్నాను. కీరాని ఈ విధంగా తురుముకొని పెట్టుకోవాలి. నేను ఆల్రెడీ తురిమేసుకొని పెట్టుకున్నానండి. అండ్ ఇందులో ఆనియన్స్ వేస్తున్నాను. సో ఈ విధంగా ఆనియన్స్ అన్నీ వేసేసుకోవాలి. సో ఒక 1-2 ఆనియన్స్ అయితే పడతాయి. చిన్నవి అయితే 2, పెద్దవి అయితే ఒకటి సరిపోతుంది. ఇందులోకి నువ్వులు వేసుకుంటున్నాను, తెల్ల నువ్వులు. సో ఈ విధంగా నువ్వులు, ఉల్లిపాయలు, కీరా, అదేవిధంగా బేసన్ ఫ్లోర్ అండ్ రాగి ఫ్లోర్ అండ్ జోవర్ ఫ్లోర్, వీట్ ఫ్లోర్. సో ఈ విధంగా కొంచెం హెల్తీగా ఉండేవి వేసుకోండి. మీ దగ్గర ఏ పిండి అవైలబుల్ ఉందో అది. సో ఈ విధంగా వేసేసుకొని ఇందులోకి చక్కగా కలుపుకోవాలి. సో ఇప్పుడు కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తున్నాను చూడండి. సో ఈ విధంగా సాల్ట్ యాడ్ చేసుకోండి. మీకు కొంచెం స్పైసీగా కావాలనుకుంటే చిల్లీ దంచేసుకొని మనం వేసుకోవచ్చు. సో నేను యాడ్ చేయట్లేదు. 1 కప్పు పెరుగు అనేది పడుతుంది. సో కొంచెం మనకి పిండి లూజ్ అయితే మాత్రం సో ఇంకా మనం వాటర్ వేయాల్సిన అవసరం లేదండి. దీంతో పెరుగుతోనే మనం చక్కగా కలుపుకోవాలి. సో ఇదే మనకు సరిపోతుంది. కీరాలో కూడా మనకు వాటర్ అనేది రిలీజ్ అవుతుంది కాబట్టి సో ఒక లూజ్గా అయిపోతుంది. కొంచెం కన్సిస్టెన్సీ ఈ విధంగా చూసేసుకోండి. సో ఈ విధంగా మనకి బ్యాటర్ అనేది రెడీ అవ్వాలి. సో ఒక ప్లేట్ తీసుకోండి. ప్లేట్ మీద మనకి ఈ విధంగా ఒక కవర్ ఉంచి కొంచెం తాలింపప్పు పెడతాం కదా, సో ఆ సైజులో తీసేసుకొని పెద్ద ముద్దను తీసేసుకొని రౌండ్ బాల్ లాగా చేసుకొని సో ఈ విధంగా మనం ప్రెస్ చేసుకోవాలండి నీట్గా. సో ఈ విధంగా నీట్గా మనము చేసేసుకోవాలి. చూడండి, మనం తాలింపప్ప పెడతాం కదా, సేమ్ అలాగే యాజ్ ఇట్ ఈజ్గా చేసుకోవాలి. అండ్ ఈ విధంగా చేసేసుకొని మనము పైన వేసుకొని కాల్ చేసుకుంటే సరిపోతుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు. చాలా ఈజీ ఉంది. కొంచెం అంత టైం టేకన్ కూడా అనిపించలేదు. మనం చపాతీ చేసేంత టైం కూడా ఏం పట్టలేదండి. సో చాలా బాగా అనిపించింది. ఇందులో ఉండే నువ్వులు కానీ, జొన్న పిండి కానీ, రాగి పిండి కానీ మన హెల్త్కి చాలా మంచిది. దాని యొక్క బెనిఫిట్స్ అనేది చాలా ఉంటాయి మనకి. అండ్ ఇందులో మనం వెజిటేబుల్ కూడా యాడ్ చేసాము. కీరా, నువ్వులు అనేది మనకి ఇంకా మంచివి. అండ్ కీరా ఒక వెజిటేబుల్ యాడ్ చేసాము. అదేవిధంగా జోవర్ ఫ్లోర్, రాగి ఫ్లోర్, బేసన్ ఫ్లోర్, వీట్ ఫ్లోర్, ఈ విధంగా కర్డ్, ఇవన్నీ కూడా మనకు హెల్తీ కాన్షియస్గా మనము ఉపయోగించేవి. సో వెయిట్ లాస్ అవ్వాలనుకున్నా అండ్ మీకు బీపీలు, షుగర్లు ఉన్నా కూడా ఈ రెసిపీ అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. సో ఈ విధంగా తీసేసుకొని కలిపేసుకొని ఆ విధంగా టర్న్ చేసుకుందాము. ఈ విధంగా దూరగా కాల్ చేసుకున్న తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఈ విధంగా మనం కాల్ చేసుకోవాలండి. దూరగా కాల్ చేసుకున్న తర్వాత ఇంకొక దానికి తిప్పేస్తున్నాను చూడండి. ఈ విధంగా అన్నీ కూడా అలాగే చేసేసుకోవాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ మీరు ట్రై చేసి ఎలా ఉందో మీ యొక్క ఫీడ్బ్యాక్ నాకు చెప్తారు కదా. అండ్ కామెంట్ చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు చెప్పండి. అండ్ మా కిడ్స్కి చూపిస్తాను. సో వాళ్ళే టెస్ట్ చేసి చెప్తారు. ఒకసారి వినండి. Vishnu, do you like this recipe? Yes. You see my videos, thank you. Okay.